ఏమిటో చెప్పకుండా ఎందుకమ్మా అలా కాలుగాలిన పిల్లలా తిరుగుతున్నావు? ఏం చెప్పాలి నాన్న? అసలు మా అమ్మ ననాలి. అమ్మ ఏం చేసినా నీ మంచి కోసమే కదమ్మా. మంచి కాదు, చాదస్తం. అసలు ఏ ఉద్దేశంతో నన్ను గుడికి రమ్మని పిలిచింది? దారిన పోయే దానయ్య మీద ఎందుకంత దయ చూపిస్తుంది? అందుకే మండి చాచిపెట్టి కొట్టాను. ఎవరిని? అమ్మనే. చిచి, అమ్మనెందుకు కొడతానన్నా? ఆయనే ఉన్నారుగా, బ్రాసగారు. బ్రాసగారిని కొట్టావా అక్క? పాపం విరంచిగారిని కొట్టావా? అతనంత తప్పేం చేశాడమ్మా? గుడికి పిలిచి ఏం చెప్పాడు అసలు? ఏం చెప్పాడా? అదిగో వచ్చింది ఆది పరాశక్తి. అమ్మా శ్రీమత్తమ్మ, రండి లోపలికి రండి. ఈ మహాతల్లి ఏం చేసిందో తెలుసా? నువ్వింకా చెప్పలేదు కదమ్మా. మీ శిష్యుడు నాతో ఏదో మాట్లాడాలంటున్నాడని గుడికి పిలిచింది తెలుసా? నువ్వు గుడికొచ్చావా? అయ్యో, నేనప్పటికే వచ్చేసానే. ఆటోలు దొరక్క నడుచుకుంటూ వచ్చేసరికి ఇంతసేపు అయింది. ఉండు, బియ్యం కడిగి ఎసర్లో పోసొస్తాను. నువ్వు మాట మార్చుకు. అయ్యో రామా, ఏందయ్యా ఈ పంచాయతీ? రాగాని ఈ కాకిగోలేంటి నాకు? ఏంటి నాది కాకిగోలా? ఆ కాకితో ఏ కబురు పంపించాలని పిలిపించావో చెప్పు. ఏ కాకి? అదే ఏ కాకి. కథలు రాసి నా మీద కొట్టి చదువుమని కాళ్ళ మీద పడతాడే ఆ ఏకాకి అసలేడి? నాకేం తెలుసు? నీ అరుపులకి బెదిరిపోయి భయపడి పారిపోయాడేమో. నేను పారిపోలేదండి.